100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. తన గానామృతంతో దేవాది దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు ఆధ్యాత్మిక గాయని. మీరందరూ మా ఆహ్వానమును మన్నించి శుభలేఖని ఆడియో రూపంలో మార్చి పాటగా పాడి అందరికి పంపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? బీయింగ్ ఏ మ్యూజిషియన్, నేను ఒక సంగీత కళాకారునిగా నాకు ఏదైనా వినూత్నంగా చెయ్యాలి. మా కోసం పాడండి. కళ్యాణి శ్రీనివాసుల ఏకైక పుత్రిక, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. ఈరోజు పెళ్లి అనగా ఆదివారం పొద్దున్నే ఉదయం మెసేజ్ లాగా ఒకటి పాడి పంపించాను. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ. ఇంకొక పాట సాంప్రదాయ పెళ్లి పాట. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను, ఈ చేమంతి కడియాల చేతులెత్తలేను. పెళ్లి పందిట్లో ఉన్నట్టే ఉంది మీరు పాటలు పాడుతుంటే. బ్రహ్మ కడిగిన పాదము. సీతమ్మ వారిలాగా అమ్మాయి పెళ్లి మండపంలోకి వస్తోందని చెప్పి పసుపు చీర కట్టి ముత్యాల వడ్డనము, పువ్వుల జడతోను మెత్తని నడకతో. 3 ముళ్ళ బంధంతో కొత్త జీవితంలోకి పంపిద్దాం. ఇంకొక పాట పాడండి. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ. ఏ నారసింహ క్షేత్రంలో చూసినా గానీ మీరు పాడిన పాలనేత్రానలా పాట ఎక్కువగా వినిపిస్తోంది. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత. ఇప్పటి వరకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా మంది గొంతు, నా వాయిస్ లో ఒక దైవికంగా ఉంటుంది, ఒక డివినిటీ మీ వాయిస్ లోనే ఉంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తన గానామృతంతో దేవాది దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు ఆధ్యాత్మిక గాయని కళ్యాణి ద్విభాష్యం గారు. అన్నమయ్య రచించిన పాలనేత్రానల అనే కీర్తన ఆవిడ పాడడంతో ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. లక్షలాది మంది నోట ఈ పాట వినిపిస్తోంది. అసలు ఈ పాలనేత్రానల అనే ఈ కీర్తన వినిపించని నరసింహస్వామి క్షేత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, పెళ్లి పాటలు, సంప్రదాయ గీతాలు, మంగళహారతులు పాడడంలోనూ కళ్యాణి గారు దిట్ట. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కళ్యాణి ద్విభాష్యం గారు. ఆవిడతో మాట్లాడుతూ అనేక పాటలు పాడించుకుందాం. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ అమ్మాయి పెళ్లికి మీరు పాడిన శుభలేఖ పాట ఎంత బాగుందోనండి. ఈ రోజుల్లో అందరూ ఖరీదైన గిఫ్ట్లు ఇద్దాము, ఖరీదైన వెడ్డింగ్ కార్డ్స్ ఇద్దామని అనుకుంటున్నారే తప్ప ఇలాగా మీలాగా ఇన్నోవేటివ్గా ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ. అసలు శుభలేఖని ఆడియో రూపంలో మార్చి పాటగా పాడి అందరికీ పంపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే గిఫ్ట్స్ అనేది మనం ఎలాగూ మనం అందరికీ ఇస్తాము, అది ఇంకా క్వైట్ న్యాచురల్ కదా. మనము మన పెళ్ళికి, మన ఇంట వివాహానికి వచ్చిన వాళ్ళందరికీ మనం ఏదో మన సంతోషంగా మనం ఇస్తాం. అది కాకుండా నాకు అంటే ఒక బీయింగ్ ఏ మ్యూజిషియన్, నేను ఒక సంగీత కళాకారునిగా నాకు ఏదైనా వినూత్నంగా చెయ్యాలి. మా అమ్మాయికి నాకు మొదల నుంచి ఉండేది, ఏదన్నా తన పెళ్ళికి ఏదైనా చేయాలి శుభలేఖ అనుకున్నప్పుడు అసలు శుభలేఖ పాడితే ఎలా ఉంటుంది మనము అన్నది ఆలోచన వచ్చి దాన్ని కార్యరూపం దాల్చి మా కజిన్ తను శాస్త్రి అని తను ఉన్నారు, తను చక్కగా నేను అడిగితే దాన్ని మాటల రూపంలో నాకు రాసిచ్చారు. దాన్ని నేను పాడి అందరికీ ఇన్విటేషన్, వెడ్డింగ్ ఇన్విటేషన్ శుభలేఖని పాడి పంపించాను. మళ్ళీ మా కోసం పాడండి శుభలేఖ పాట. కళ్యాణి శ్రీనివాసుల ఏకైక పుత్రిక, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భావజనీ,
అనంతలక్ష్మీ శ్రీనివాసు రాఘవేంద్రుల ఏకైక పుత్రుడు చిరంజీవి సాయి శశాంక్ పరిణయమాడు శుభవేళ మా ఆహ్వానమును మన్నించి మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి భావజా శశాంకుల కళ్యాణ వేడుకను తిలకించి మీ అమృత హస్తాలతో ఆశీర్వదించి మమ్ము ఆనందింపజేయగలరని కోరుతూ ప్రేమతో ఆహ్వానించువారు కళ్యాణి శ్రీనివాసు దంపతులు. ఎప్పుడు ఎక్కడంటే శుభకృతునామ సంవత్సర మాఘ బహుళ సప్తమి ఆదివారం అనగా 12/2/2023 గాయత్రి గార్డెన్స్లో అంటూ ఇలా ఇన్విటేషన్. అసలు ఎంత అద్భుతమైన స్వరం అండి మీది అసలు. మీ అమ్మాయి పాటని, మీ అమ్మాయి శుభలేఖని పాట రూపంలో అందుకున్న ప్రతి ఒక్కరికి భావజ పెళ్లి ఎప్పటికీ గుర్తుంటుందండి. అలాగే ఏదైనా పెళ్లి పాట కూడా కావాలి. ఇంకొకటి ఏం చేశారు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఎప్పుడో ముందు అందరికి ఆడియో ఇన్విటేషన్ పంపించాను. మళ్ళీ ఎక్కడో అమ్మో గుర్తుంటుందో ఆ రోజు గుర్తు చేద్దాం అని చెప్పి ఇంకొకటి ఈ రోజు పెళ్లి అనగా ఆదివారం పొద్దున్నే ఉదయం అందరికి 5 గంటలకే నేను వాయిస్ మెసేజ్ లాగా ఒకటి పాడి పంపించాను. అది కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ భావజకు సాయి శశాంకునకు కళ్యాణ వైభోగము నేడే పెండ్లి శుభముహూర్తము. అందరికీ గుర్తుంది కదా, ఈరోజే ఆదివారం ఉదయం 8:52 గాయత్రి గార్డెన్స్లో ఒకటవుతున్న మా అమ్మాయి చిరంజీవి లక్ష్మీ భావజ మరియు శశాంకుల వివాహానికి విచ్చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అంటూ ఇలాగ ఒక చిన్న వాయిస్ మెసేజ్. తప్పకుండా వచ్చేస్తామండి పెళ్లికి. వచ్చేయండి. అంటే రిప్లై మేమందరం కూడా పాట రూపంలో పంపించాల్సిందేనా ఏంటి? ఆ ఇన్విటేషన్ చూసి ఆ రోజు నిజంగా అంటే ఒక్కొక్కసారి మనం చాలా బిజీగా ఉన్నప్పుడు మర్చిపోవడం జరుగుతుంది. ఆ రిమైండర్ విని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. నేను అమ్మాయి పంపడం మంచిది, అందులో ఎర్లీ మార్నింగ్ 5 పంపేశాను. ఆ రిమైండర్ ఇన్విటేషన్ చాలా బాగుంది అని చెప్పి అన్నారు అందరూ. అప్పుడు నిజంగా సుప్రభాతం లాగా తట్టి లేపుతున్నట్టే ఉంది. పొద్దున్నే మంచి పాట పంపించారు. అయితే పెళ్లికి పిలవడమే కాకుండా మంచి ఉదయాన్ని వాళ్ళందరికీ అందించి ఉంటారు. నాకు ఒక్కతే ఆడపిల్లండి. ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళ పిల్లల పెళ్లి ఎంతో మంచిగా బాగా చెయ్యాలి అని చెప్పి. నాకు ఎప్పుడూ నిద్ర పట్టేది కాదు, ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలి అంటే అన్ని మ్యూజిక్ సంగీతానికి రిలేటెడ్గా ఆలోచించేదాన్ని అనమాట. తన కోసమే నేను చాలా సాంప్రదాయ పెళ్లి పాటలు అవన్నీ కూడా నేను పాడి తన పెళ్లికి నేను అవన్నీ కార్యక్రమం పెట్టించాను అనమాట. అలా సాంప్రదాయ పెళ్లి పాటలతో నాకు చాలా ఇష్టంగా ఉండేది. అలా నేను చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ దగ్గర నేర్చుకునే పాటలు అవన్నీ కూడా ఆడియో రూపంలో నేను అప్పటి వరకు పాడలేదు. మా అమ్మాయి పెళ్లికే నేను అవన్నీ పాడి పెట్టాను. నేను కళ్యాణి డివోషనల్ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్లో. అప్పటిదాకా నేను పాడలేదు. మా కోసం ఒక్క పెళ్లి పాట పాడరు? తప్పకుండా. ఫస్ట్ మనము ఎవరికైనా సంబంధం చూసుకున్నప్పుడు పలానా అమ్మాయిని చూసాము, అబ్బాయి ఇలాంటి వాడట అలాంటి వాడట అని మనం ఇంటికి వచ్చి మనం అనుకుంటాం కదా, అలా ఒక పాట రూపంలో వస్తుంది. అల్ల ఊరి వారు పిల్లనడిగేరు, పిల్లవానికి రూపురేఖలున్నాయి, ఏటేట పండేటి భూములున్నాయి. అల్ల ఊరి వారు పిల్లనడిగేరు,
ఊరి పులి మేరలో తోటలున్నాయి, చుట్టు పొల్లారంబు మిద్దెలున్నాయి, కుర్రవానికి మంచి సేద్యమున్నది, పిల్లదానికి తగిన ఈడు జోడేను, అల్ల ఊరి వారు పిల్లనడిగేరు. ఇలా వస్తుంది పాట అంతా. ఎవరు రాశారు కళ్యాణి గారు ఈ పాట? ఇది రాసిన వాళ్ళు ఎవరితో అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఎప్పుడో 45 ఏళ్ల క్రితం అమ్మమ్మ పాడుతున్నప్పుడు నాకు అమ్మమ్మతో వెనకాల మీ నేను కూడా పాట చిన్నప్పుడు రూపంలో అమ్మమ్మ పాడేదాన్ని. గారు బతికే ఉన్నారండి. అంతే. వావ్! అందులో చాలా నాకు చాలా బాగుంది. చాలా ఇష్టం అమ్మమ్మ అంటే. వెళ్ళినప్పుడు అమ్మమ్మ దగ్గర అన్ని తన దగ్గర నేర్చుకుంటూ ఉండేది. మా అమ్మమ్మ శ్రీమతి కామేశ్వరి గారని, పాలంకి కామేశ్వరి గారు. ఆవిడ అన్నవరంలో అసలు ప్రతి సందర్భానికి ఒక్కొక్క పాట. అప్పుడు ఇంకా చిన్నప్పుడు అంత తెలియదు కదా. సో ప్రతి సందర్భానికి ఒక్కొక్క పాట పాడేది. ఏదో నాకు గుర్తున్న పాటలన్నీ మళ్ళీ నేను మా అమ్మాయి పెళ్లి కోసం అవన్నీ నేను గుర్తుకు తెచ్చుకుని అవన్నీ ఆడియో రూపంలో పాడాను. ఇది ఫస్ట్ ఏంటంటే ఇలా అప్పట్లో ఏంటి పూర్వకాలంలో భూములు ఎక్కువ అంటే వాళ్ళకి అంత భూములు ఉన్నాయని చెప్పి అవే ఎక్కువ కదా మనకప్పుడు ఇదివరకు రోజుల్లో. అలాగా ఆ పాట అంతా అట్లా వస్తుంది. కళ్యాణి గారు పెళ్లి సంబంధం కుదిర్చేసాము, ఇక పెళ్లి చేసేద్దామా? మీ పాటతో చేసేద్దాం పెళ్లి. పాటతో చేసేద్దామా? తప్పకుండా. అలా అయితే మరి ఫస్ట్ మనము పసుపు దంపుతాం కదా అయ్యా, ముందర, దానికి శుభంగా ఫస్ట్ పసుపు దంపే పాట ఒకటి నేను పాడతాను. ఇది అన్నమాచార్యులు వారు రచించిన కీర్తనల్లో నేను స్వరపరిచి పాడిన పాట. సుబ్బి పాటలు తర్వాత అంటే అన్నమాచార్యులు వారు ఎన్నో రకాల కీర్తనలు ఆయన రచించారు. ఆ సువ్వి పాటలు బాగా ప్రసిద్ధికెక్కిన పాట. సువ్వి 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 సువ్వని సుధతులు దంచెదరో లాల, సుధతులు దంచెదరో లాల, సువ్వి 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 సువ్వని సుధతులు దంచెదరో లాల, సుధతులు దంచెదరో లాల, హా సువ్వి సువ్వి సువ్వి, హా సువ్వి సువ్వి, హా సువ్వి సువ్వి సువ్వి, హా సువ్వి సువ్వి. వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోలాల, వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోలాల, కను చూపుల నిడు రోకండ్లను కన్నెలు దంచెదరోలాల, కన్నెలు దంచెదరోలాల, సువ్వి 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 సువ్వని సుధతులు దంచెదరోలాల, సుధతులు దంచెదరోలాల, హా సువ్వి సువ్వి సువ్వి, హా సువ్వి సువ్వి. ఇలా వస్తుంది. ఇది అన్నమాచార్యుల వారి కీర్తన కదా. మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్న పాట ఇంకొకటి ఉంది. సువి హా సువి, సువి హా సువి, సువి సువన రంగ సువి సువల, సువి సువన రంగ సువి సువల, లక్ష్మీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ వైభోగమే. ఇంకొక పాట సాంప్రదాయ పెళ్లి పాట. ఇది అందరికీ బాగా పరిచయం ఉన్న పాట. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను, ఈ చేమంతి కడియాల చేతులెత్తలేను, రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను, ఈ చేమంతి కడియాల చేతులెత్తలేను, ఆహుం 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 ఆహుం. ఇప్పుడు ఈ సాంప్రదాయ పెళ్లి పాట విన్నారు కదా. ఇంకొకటి ఏంటంటే అందరికీ బాగా పరిచయం ఉన్న సాంప్రదాయ పెళ్లి పాటలు ఈ పసుపు దంపే పాట కూడా ఒక సాంప్రదాయ పాట. ఇది కూడా అది పాడతాను ఒకసారి. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను, ఈ చేమంతి కడియాల చేతులెత్తలేను, ఆహుం 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 ఆహుం. చెలులందరూ కూడి చక్కరారమ్మ, చందనాల పసుపు చేరి దంచంగా, ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా, ఆహుం 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 ఆహుం. ఇలా ఈ పాట అంతా వస్తుంది అనమాట. అలా సువ్వి పాటలు చాలా మనకి ఎన్నో పాటలు ఉన్నాయి. ఇలా ఇది బాగా అందరికీ పరిచయం ఉన్న పాట.
వధువు వరుడు రెడీ అయిపోయారు కళ్యాణి గారు, ఇక పెళ్లి చేసేద్దాం. అప్పుడే పెళ్ళమ్మా, ఇప్పుడే కదా పసుపు దంచాం మనం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటారు? పసుపు దంచిన తర్వాత మరి మనం నలుగు పెట్టాలి కదా అమ్మాయికి. నలుగు పెట్టేదానికి కూడా ఒక మీరేమో పాట మీ ఉంది. అమ్మాయి పెళ్లి చేశారు, మీకు అన్ని తెలుసు. ఓకే, మంచి నలుగు పెట్టుకుంటాం కాబట్టి తర్వాత నలుగు పెట్టే కార్యక్రమంలో నలుగుకి సంబంధించిన పాట. శ్రీనివాసునకు జయము జయము, వెంకటేశునకు శుభము శుభము. శ్రీనివాసునకు జయము జయము, వెంకటేశునకు శుభము శుభము. పద్మావతిని పెండ్లి ఆడేటి సమయాన పరమ పావనమైన నీ మీన నలుగిడ, సంపంగి నూనెతో సుమగంధములు పూసి, సంపంగి నూనెతో సుమగంధములు పూసి, సొంపుగా నీ మీన నలుగు పెట్టెదము. రావయ్య స్వామి నలుగు పెట్టెదము, రావయ్య స్వామి నలుగు పెట్టెదము. సేమ్ ఇదే అమ్మాయికి అనుకోండి, అమ్మాయికి పాడినప్పుడు పద్మావతికి జయము జయము, శ్రీ మహాలక్ష్మికి శుభము శుభము. శ్రీనివాసుని పెండ్లి ఆడేటి సమయాన సిరులొల్కుని మేన నలుగు పెట్టెదము. సంపంగి నూనెతో సుమగంధములు పూసి, సొంపైన నీ మేన నలుగు పెట్టెదము. రావమ్మ పద్మ నలుగు పెట్టెదము, రావమ్మ లక్ష్మి నలుగు పెట్టెదము. శ్రీనివాసునకు జయము జయము, వెంకటేశునకు శుభము శుభము. ఇలా అంతా నలుగుకి సంబంధించి అమ్మాయి అయితే మనం పద్మావతి దేవి అని, అంటే నేను శ్రీనివాస కళ్యాణంలో కూడా పాడతాను. అవకాశం ఉన్నప్పుడు ముందర ఇలా ఈ పాటతో మొదలు పెడతాను. అందువల్ల శ్రీనివాసుడిదైతే అబ్బాయికి, పద్మావతి దేవి అయితే అమ్మాయికి అలా పాడతా. ఓకే, పెళ్లి పాట. అప్పటి నుంచి నేను ఇదే అడుగుతున్నా. అసలు చూసారా, నలుగు పెట్టడం అనేది ఎంత అద్భుత కార్యక్రమం. ఇప్పుడు అంతా హల్దీ ఫంక్షన్ అనుకుంటా, ఫోటో షూట్, నీళ్ళల్లో మునిగి తేలడాలు. ఎంత అందంగా మీరు పాట పాడుతుంటే దేవుళ్ళే నలుగు పెట్టించుకుంటున్నట్టు నిజంగా అండి. అసలు అంటే ఆ సాంప్రదాయం పక్కకి వెళ్ళిపోతుంది. చాలా బాధ అనిపిస్తుంది కొన్ని చూస్తున్నప్పుడు. అసలుది పక్కకి వెళ్ళిపోయి మనం దేనికో బాగా ప్రాముఖ్యత ఇచ్చి వాటికి మనము మన ఫోటో షూట్ లాగా, వీడియో షూట్ లాగా చేసేసుకుంటున్నాం తప్ప ముహూర్తానికి నలుగు పెట్టుకోవడము అనేది చాలా చాలా, అంటే ఒక పెళ్లి తంతుల్లో నలుగు పెట్టడము అనేది అందరూ పెద్దవాళ్ళందరూ కూడా, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లోనే మేనత్తలు, మేనమా భార్యలు, ఇలా అందరూ కలిపి చక్కగా అక్క చెల్లెలు అందరూ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఆ నలుగు పెట్టడం అనేది సాంప్రదాయంగా జరిగే ఒక ప్రక్రియ. అది పక్కకు వెళ్ళిపోతోంది నిజంగానే మీరు అన్నట్లు. అసలు వీటన్నిటిలో పడి మనం ముహూర్తాన్ని మర్చిపోతున్నాం. అవును, ముహూర్తంకి తగినట్టుగా పెళ్లిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయండి? ఇప్పుడు ఆ ఫోటో తీయాలి, ఈ ఫోటో తీయాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి. అవును, ఇవన్నిటి తర్వాత ముహూర్తం దగ్గరికి వెళ్తున్నారు. ముహూర్తం అప్పటికే మించిపోతుంది, పెళ్లిళ్ళు తుతు మంత్రంగానే జరిగిపోతున్నాయి. కానీ అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలాగే ఇదే ట్రెడిషన్ మళ్ళీ వస్తుందేమో, ఇలా ఒక సాంప్రదాయ పద్ధతిలో మళ్ళీ వివాహం జరగడము అనేది తప్పకుండా తిరిగి వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అంటే అందరికీ మనసులో ఉంది, కానీ మన కార్యం రూపంలో అది దాల్చట్లేదు. అది ప్రతి ఒక్కళ్ళు అలాగా చేస్తే బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. నేను ప్రతి తంతు కూడా అన్ని చాలా సాంప్రదాయంగా వివాహం చేశాం మా అమ్మాయికి. అన్ని తంతులు కూడా అన్ని సాంప్రదాయ వివాహమే చేశాం, ప్రతిదీ కూడా. మనమైతే ఈ వధూవరులకి, ఈ జంటకి ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం కళ్యాణి గారు. నాకైతే పెళ్లి మండపంలో, పెళ్లి పందిట్లో ఉన్నట్టే ఉంది మీరు పాటలు పాడుతుంటే. ఈ నలుగు పెట్టేసుకున్నాము, అయిపోయింది అక్కడికి. తర్వాత మనం వివాహ కార్యక్రమంలో ముందుగా అబ్బాయికి కాళ్ళు కడగడంతో మనం మొదలు పెడతాం కాబట్టి దానికి బ్రహ్మ కడిగిన పాదము పాడతాను. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని
పాదము బ్రహ్మ కడిగిన పాదము అంటూ అన్నమాచార్యుల వారు ఎంతో అద్భుతంగా రచించారు. ఆయన రచించిన సంకీర్తన ఇది. ఇది కాలు కడిగేటప్పుడు. అమ్మాయి వస్తున్నప్పుడు చాలా అంటే అమ్మాయిని వర్ణిస్తూ సీతమ్మ వారిని అంటే సీతమ్మ వారిలాగా అమ్మాయి పెళ్లి మండపంలోకి వస్తోందని చెప్పి ఇంకొక మంచి పాట ఉంది. అది చూద్దాం. సింగారించుకొని వచ్చింది సీతమ్మ తల్లి, సింగారించుకొని వచ్చింది సీతమ్మ తల్లి, సింగారించుకొని వచ్చింది. పసుపు చీర కట్టి ముత్యాల వడ్డణము, పువ్వుల జడతోను మెత్తని నడకతో. పసుపు చీర కట్టి ముత్యాల వడ్డణము, పువ్వుల జడతోను మెత్తని నడకతో. చేతుల నిండుగా పచ్చని గాజులు, మెరిసే ముఖముతో ఎర్రని సోగతో సింగారించుకొని వచ్చింది సీతమ్మ తల్లి, సింగారించుకొని వచ్చింది. పీటల మీదను అమరినవాడు సరసములాడుచు చిరునవ్వు నవ్వుచు. పీటల మీదన అమరినవారు సరసములాడుచు చిరునవ్వు నవ్వుచు. ఒకరిని ఒకరను చూచిన వేళను ముక్కోటి దేవుళ్ళు పువ్వులు కురిసిరి సింగారించుకొని వచ్చింది సీతమ్మ తల్లి, సింగారించుకొని వచ్చింది. ఇలా అమ్మాయి వచ్చినప్పుడు ఈ పాట బాగుంటుంది. అలా అంటే ప్రతి తంతుకి కూడా ఒక్కొక్క పాట ఉన్నాయి. అలా మనం పాడుకుంటూ పోతే మన ఎపిసోడ్ అలా అయిపోతుంది. కానీ అలా ప్రతి ఒక్క తంతుకి మంచి మంచి పాటలు, ఎన్నో సాంప్రదాయ పెళ్లి పాటలు ఉన్నాయి. ముచ్చటైన జంటను 3 ముళ్ళ బంధంతో కొత్త జీవితంలోకి పంపిద్దాం. ఇంకొక పాట పాడండి. మీరే చూసారా, లైన్ లోకి వచ్చేసారు. అవును, మీ లైన్ లోకి వచ్చేసాను నేను కూడా. ఇది దీనికి ఒక అన్నమాచార్యుల వారు చాలా మంచి సంకీర్తన ఒకటి నాకు చాలా చాలా ఇష్టము. మామూలుగా కళ్యాణంలో నేను శ్రీనివాస కళ్యాణాలు పాడడం అనేది కూడా నా ప్రత్యేకత. ఇప్పటిదాకా నేను ఒక 65 కళ్యాణాలు శ్రీనివాస కళ్యాణాలు పాడాను. టీటీడీ కళ్యాణాలు అవ్వచ్చు, బయట అన్ని శ్రీవారి కళ్యాణాలు. వాటిల్లో నేను ఆ స్వామివారిని అమ్మవారిని పక్కన వచ్చి కూర్చోబెడతారు. అలా మన మానవ వివాహాల్లో కూడా అలా అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చున్నప్పుడు కూడా అదే పాడతాను. మంచి అన్నమాచార్య వారి సంకీర్తన. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. బాసికమును కట్టరు పై దంపతులకు, శేషపాలందియరో చేతులకును. సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో, మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. ఇలా వస్తుంది ఈ పాట. కంకణ దారములను కట్టరో ఇద్దరికిని, సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో. లంకే శ్రీ వెంకటేశు అలమేలు మంగను దీవించి అంకుల పానుపుల మార్చరో. అదివో శ్రీ వెంకటపతి అలమేలు మంగ కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని. కదసి ఉన్నారు తమకమున పెండ్లికిని.
అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అనేది ఏ తల్లిదండ్రులకైనా ఓ బాధ్యత అండి. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉంటారు. అవును. కానీ లోపల నుంచి గుండెల్లో బాధ తన్నుకొస్తూ ఉంటది. తమ గుండెల మీద పెంచుకున్న బిడ్డ ఇక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, మరో ఇంటి కోడలైంది, మరొకరి భార్య అయిపోయింది, ఆవిడకి ఇంకొక జీవితం వచ్చింది అనేది లోపల లోపల ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ. అవును. ఆ బాధ కన్నీళ్ల రూపంలో అప్పగింతల టైంలో కట్టలు మీరు అప్పుడే తెంచుకుంటుంది. అప్పగింతలకి వచ్చేసారా? ఇంకా తలంబ్రాలు అప్పగింతలు అవ్వలేదు, అడ్డుతెర అవ్వలేదు, ఇంకా ఇన్ని ఉన్నాయి ఇన్ని మనకి. చేసేద్దామంటారా ఇప్పుడే? ఒక చిన్నది అడ్డుతెర మీదకి ఒక మంచి అన్నమాచారం అంటే నాకు చాలా ఇష్టం ఈ కీర్తనలు. ఇలా ఇంత కళ్యాణానికి సంబంధించి అన్నమాచారి కీర్తనలు కూడా ఇన్ని ఉన్నాయని చాలా మందికి అవునండి, తెలియదు. ఆశ్చర్యం వేస్తుంది మీరు అందువల్ల పాడుతుంటే. నేను ఇది అడ్డుతెరకి సంబంధించి చూడండి. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ, దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ, అల్లనాడే రాఘవుడు హరువిల్లు విరిచెను, ఎల్లి నేడే పెండ్లాడి ఇదివో నిన్ను, ఎల్లగా జనకుండు నిన్నిచ్చినట వీడే, వెల్లవిరి నీ మాట వినవమ్మా, సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ, దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ, అదే పెండ్లి తెర ఎత్తి రెండనే వశిష్ఠుడుండి, చదివి మంత్రాలు శేష చల్లవమ్మ, మొదల రాముని కంటే ముంచి తలబాలోసి, సుదతి అతని మోము చూడవమ్మా, సుదతి అతని మోము చూడవమ్మా, సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ, దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. అంటే ఇది మన పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. ఇలా అసలు నేను ఇంకా కూడా కొన్ని అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నాను. మీరు ఇన్ని పాడితే నాకు ఒక్కటి గుర్తొచ్చింది. అసలు అంటే ప్రతిదీ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు కూడా అన్నమయ్యే. అందుకే అన్నమాచార్యుల వారు ఆ వెంకటేశ్వర స్వామికే మామగారు అయ్యారంటారు. ఎందుకంటే ఆయన అసలు ప్రత్యేకంగా తిరుమలలో కళ్యాణోత్సవం అనేది పెట్టింది. అప్పటి నుంచి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ రోజుకి కూడా తిరుమల అంతా వైభవంగా చేస్తున్నారు. ఆ కళ్యాణోత్సవాన్ని ప్రవేశపెట్టింది కూడా అన్నమాచార్యుల వారే. అందుకే అన్నమాచార్యుల వారు ఎన్నో అంకురార్పణ నుంచి తర్వాత తలంబ్రాల వరకు అన్నమాచార్యుల వారు రాసిన ఎన్నో కళ్యాణ కీర్తనలు ఎన్నో ప్రసిద్ధి పొందాయి. ఎన్నో మంచి మంచి కళ్యాణ కీర్తనలు అన్నమాచార్యుల వారు రచించారు.